1 వీక్లో ఇన్ని ట్విస్ట్లా. ఎండాకాలంలో స్లాబ్ కాంక్రీట్ వేస్తుంటే మేఘాలు వచ్చాయి. ఆల్మోస్ట్ 42,000 నా శాలరీని కట్ చేసేవాళ్ళు. మా జీఎం చేసిన ఇంటర్నల్ పాలిటిక్స్ వామ్మో. లాస్ట్కి ఈ వీక్ లేబర్ పేమెంట్ ఎంత అంటే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంజనీర్ ఆన్ సైట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మన సైట్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని షేర్ చేస్తాను. ఇది నార్మల్ స్లాబ్ వర్క్ కాదు, ఫుల్ ట్విస్టులతో ఉంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మండే మార్నింగ్ స్లాబ్ కాంక్రీట్ స్టార్ట్ చేసాము. ప్లాన్ ప్రకారము ఉదయం 6కి స్లాబ్ కాంక్రీట్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఎలక్ట్రికల్ పైప్ లేయింగ్ డిలే అవ్వడం వల్ల 10 o'clock స్టార్ట్ చేసాము. ఆల్రెడీ సమ్మర్ హీట్ పీక్ లో ఉంది. స్లాబ్ కాస్టింగ్ లో క్రాక్స్ ఎక్కడ వస్తాయి అనే డౌట్ తో టెన్షన్ లోనే స్లాబ్ కాంక్రీట్ స్టార్ట్ చేసాము. మన స్లాబ్ డైమెన్షన్ వచ్చేసరికి లెంత్ 70 మీటర్, విడ్త్ 20 మీటర్. టోటల్ గా 210 m³ కాంక్రీట్ రిక్వైర్మెంట్ ఉంది. సో 30 RMC వెహికల్స్ పడతాయి. కాంక్రీట్ బూమర్ తో వర్క్ స్టార్ట్ చేసాము. ముందుగా బీమ్స్ కంప్లీట్ చేసి వైబ్రేటర్స్ కంటిన్యూగా రన్ చేసాము. ఈవినింగ్ కి ఎండ తగ్గి మేఘాలు వచ్చేసాయి. ఎండాకాలంలో వర్షం ఏంద్రా స్వామి, ఇంకో 10 వెహికల్స్ అలానే పెండింగ్ ఉన్నాయి. వర్షం పడితే స్లాబ్ ని కవర్ చేయడానికి ప్లాస్టిక్ కవర్స్ కూడా లేవు. అప్పుడు లిటరల్లీ దేవుడి మీద భారం వేసి స్లాబ్ కాంక్రీట్ కంటిన్యూ చేసాము. ఫైనల్లీ 5 PM స్లాబ్ కాంక్రీట్ కంప్లీట్ అయింది. వర్షం ఏం పడలేదు. అమ్మయ్య అని రిలీఫ్ అయ్యే టయానికి మా జూనియర్ మిస్టేక్ వల్ల 7 m³ కాంక్రీట్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసాము. 7 m³ కాంక్రీట్ అంటే 42,000 వేస్ట్ అయితే డైరెక్ట్గా శాలరీ నుంచి డిడక్ట్ చేస్తారు. ఆ మూమెంట్లో అర్థమైంది, నన్ను పీస్ఫుల్గా వర్క్ కూడా చేసుకుని ఎదవలు అని. లక్కీలీ డీలర్తో మాట్లాడి కాంక్రీట్ని డైవర్ట్ చేశాను. లాస్ అవ్వకుండా మేనేజ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా జీఎం ఫుల్ షాక్ ఇచ్చాడు. ఇంటర్నల్ పాలిటిక్స్ యూజ్ చేసి లేబర్ని వేరే సైడ్కి షిఫ్ట్ చేశాడు. నిన్న స్లాబ్ రోజు 18 మంది లేబర్ ఉన్నారు. ఈ రోజు స్లాబ్ కాంక్రీట్ అయిన తర్వాత కేవలం 5 members లేబర్ ఉన్నారు. ఇప్పుడు సైట్ మేనేజ్ చేయాలా లేదా పాలిటిక్స్ని హ్యాండిల్ చేయాలా, నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. పాజిటివ్గా ఆలోచించి క్యూరింగ్ మీద ఫోకస్ చేశాము. వాటర్ పాయింట్స్ కట్టడం కోసము 5 members లేబర్స్ని అరేంజ్ చేశాను. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8 అయినా కానీ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ కంటిన్యూస్గా క్యూరింగ్ మాత్రం మెయింటైన్ చేశాము, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా. నెక్స్ట్ డే టోటల్ స్టేషన్ సర్వేని పిలిపించి కాలం మార్కింగ్ కంప్లీట్ చేయించాను. బీమ్ సైడ్ బోర్డ్స్ రిమూవ్ చేస్తుంటే ఒక చోట స్టీల్ ఎక్స్పోజ్ అయింది. ఇమీడియట్గా కాంక్రీట్ ప్రిపేర్ చేసి టచ్అప్ రిపేర్ చేయించాను. ఫైనల్గా ఈ వీక్లో స్లాబ్ కాంక్రీట్ ఫినిష్ అయిపోయింది. పేమెంట్ డే స్లాబ్ రోజు 18 మంది లేబర్లు, 6 మేస్త్రీలు, 12 హెల్పర్లు. నెక్స్ట్ 5 days 5 లేబర్స్ పర్ డే, 2 మేస్త్రీలు, 3 హెల్పర్లు. టోటల్గా 43 లేబర్స్ అయ్యారు. 43 లేబర్స్కి పేమెంట్ 38,000. అడ్వాన్స్ డిమాండ్ చేయడం వల్ల 50,000 పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా బిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు సైట్లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ సైట్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం ఇంజనీర్ ఆన్ సైట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.